ఫైనల్‌గా చేపలైతే తెచ్చేసుకున్నాం. వండేసుకుందాం. ఫస్ట్ చేపలనండి శుభ్రంగా కడుక్కోవాలి కళ్ళుప్పేసి. ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా చేపల కూర అయితే తినాలి. ఇది పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారం కాబట్టి ఈరోజు చేపల కూర అనేది తినాలి. ఎందుకంటే వాతావరణం సీజన్ మారుతుంది కాబట్టి చేపలు తినటం వలన మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు చేపల కూర తినడం అనేది మన పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారం. అలాగే చేప మందు కూడా ఈరోజే పంపిణీ చేస్తారనమాట చాలా చోట్ల. సో అందుకనే ఈరోజు మనం చేపల కూర అనేది తినాలి. నీట్గా ఉప్పు పసుపు అన్నీ వేసి నీట్గా కడిగేసేసాను. ముక్కలు నీట్గా కడిగేసేసాం అనమాట. ఏ కూరకైనా మసాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారనమాట మసాలాలు. మేము చేసే విధానం అయితే ఇది. మా అమ్మ తయారు చేసే విధానాన్ని నేను ఫాలో అవుతున్నాననమాట. గసగసాలు 1 ప్యాకెట్. ఇవి గ్రేవీ రావడం కోసం బాగుండిద్ది. గుజ్జు గుజ్జుగా మనకి గ్రేవీ లాగా వస్తుందనమాట. 1 ప్యాకెట్. మనం తీసుకున్నది కొన్ని చేపలే కాబట్టి 1 ప్యాకెట్ సరిపోతుంది ఎనఫ్. కొబ్బరి ఒక చిన్న ముక్క. ఇవన్నీ నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. సో చిన్న ముక్క చాలు, పెద్దదేం అవసరం లేదు. నేను తీసుకున్న దాంట్లో హాఫే సరిపోతుంది. ఆనియన్ ఒకటి చాలు, మీడియం సైజ్ ఒకటి తీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఆనియన్స్ కట్ చేసుకుని చేపల పులుసులోకి ఆనియన్స్ ఉంటేనే బాగుంటాయి. వేసుకుందాము. ఇది గ్రేవీ కోసం మాత్రమే. అల్లం అన్నమాట. ఇది చిన్న ముక్క, ఒక 3 ఇంచెస్ ఉంటుంది ముక్క చిన్నది. వెల్లుల్లిపాయలు ఒక 2 వేసుకొని సరిపోతాయి చాలు. మసాలాల్లోనే ఉంటుందండి టేస్ట్. ఒక్కొక్కళ్ళ చేతి తీరు కూడా ఉంటుంది. కానీ నేను చేసే చేపల పులుసు అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందనేది. చింతపండు ఒక నిమ్మకాయ అంత సైజు. చేపల కూరకి ఎప్పుడైనా ఇలాంటి పెద్ద దాకలోనే పెద్ద గిన్నెల్లోనే ఉండాలన్నమాట. ఎందుకంటే వెడల్పు గిన్నెలో అయితే మనకి చేప ఇరిగిపోకుండా ఉంటుంది. గంటి పెట్టి తిప్పకూడదు. ఓన్లీ ఇలా మూవ్ చేస్తూనే కూర మాత్రం వండాలన్నమాట. సో ఇలాంటి గిన్నె ప్రిఫర్ చేయండి. ఈ చిన్న చిన్న గిన్నెల్లో అయితే అసలు ఉండొద్దు. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాము. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. అంటే మొత్తం ఓపెన్గా కాకుండా ఇలా మధ్యకి కట్ చేసుకుంటే ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పులుసులో ఉడికి మనకు తినడానికి చాలా బాగుంటాయి. మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలన్నమాట. మంచిగా వేగాలి. ఈ పసుపు వేసుకోవాలి. కొంచెం ఇలా ఎగితే చాలు. ఈ పచ్చివాసన అనేది పోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే చాలు. దీనికి కళ్ళుప్పు, కారం, జస్ట్ అలా కలిపేసుకొని జస్ట్ ఇది కలిపేయగానే వెంటనే మనం తయారు చేసుకున్న చేప ముక్కలు వేసేయాలన్నమాట. ముక్కలను పెట్టేసుకోవాలన్నమాట. ముక్కలు ఎక్కువసేపు అవసరం లేదు, మగ్గ అవసరం లేదు మనకి. ముక్కలన్నీ జస్ట్
పులుసు కూడా వేసేసుకుంటున్నాను. ఇంతనమాట. ఉడికే టైంలోనే కరివేపాకు వేసేసుకుందాం మనం. 10 నిమిషాలు పెట్టేసేద్దాం. మనం వేసుకోవాల్సింది ధనియాల పొడి. ఇది కూడా కొంచెం వేసేసి మనం ఫైనల్గా కూర అయితే అయిపోయింది. ఇంకా దించేసుకోవడమే. యమ్మీ. వేడి వేడిగా రైస్ అండ్ కర్రీ. కమింగ్ టు ద కర్రీ. చూడండి ఎంత డెలిషియస్. చిక్కగా ఇలా సర్వ్ చేసేసుకోండి. చూడండి ఇంకా తినడమే తరువాయి. ఇట్స్ టేస్టింగ్ టైం. పర్ఫెక్ట్, సూపర్. ఈవినింగ్కి ఇంకా బాగుండిద్ది. పులుపు, ఉప్పు, కారం ఆల్ ఆర్ పర్ఫెక్ట్. చేప ముక్క చాలా 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 అమేజింగ్. అమేజింగ్ చేపల పులుసు ఈజ్ హియర్. నో వర్డ్స్. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.